హాయ్ బ్రోస్, వెల్కమ్ టు సినిమా చూడ్ బ్రో. డార్లింగ్స్, మనం ఇంతకాలం నిద్ర లేకుండా వెయిట్ చేసిన మూవీ ఫైనల్గా వచ్చేసింది. హియర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం కల్కి 2898 AD. బ్రోస్, మూవీ నాకు ఎలా అనిపించిందో తెలుసుకునే ముందు, మీరు కల్కి మూవీ చూసే ముందు ఖచ్చితంగా మహాభారతం గురించి బేసిక్ ఇన్ఫో రెఫర్ చేసి వెళ్ళండి, సో దట్ మీరు ఆ రెఫరెన్సెస్ ఈజీగా అర్థం చేసుకోగలరు. ఓకే 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 ఇవన్నీ మాకు తెలుసులేరా, మూవీ ఎలా ఉందో ముందు చెప్పరా అంటారా? కల్కి మూవీ నాకు ఎలా అనిపించిందంటే, ఐ లవ్ ఇట్ టు ద కోర్. మ్యాన్, దిస్ ఈజ్ ఇండియన్ సినిమా. పెంచేశాడు సార్, ఇండియన్ సినిమా స్థాయిని పెంచేశాడు సార్. ఒక మైతో సైన్స్ ఫిక్షన్ జోనర్ని క్రియేట్ చేయడం అండ్ బ్లెండ్ చేయడం, హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. ఐడియేషన్ నుండి ఎగ్జిక్యూషన్ వరకు అవుట్ అండ్ అవుట్ క్లాస్ క్యారెక్టర్స్, వరల్డ్ బిల్డింగ్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వాస్ టెర్రిఫిక్ మ్యాన్. ద ఫైట్ బిట్వీన్ భైరవ అండ్ అశ్వత్థామ అయితే బ్లాస్ట్ మాన్. ఇక సెకండ్ హాఫ్ అయితే మనకే డౌట్ వస్తుంది, ఇది హాలీవుడ్డా అని. రోస్, ఇట్స్ టైమ్. Our Tollywood is no lesser than Hollywood and surely shapes the Indian cinema standards. And now in detail, coming to the performances of the film, డార్లింగ్ ప్రభాస్ as Bhairava was lovely. మన డార్లింగ్ని ఎలా అయితే చూడాలనుకుంటామో ఆ కామిక్ రోల్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. అండ్ హీ స్క్రీన్ ప్రెసెన్స్ డామినేటెడ్ ఎవ్రీ వన్ ఆన్ ద స్క్రీన్. మర్చిపోయాను బ్రోస్, మూవీలో క్యామియోస్ ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ క్యామియోస్. మా థియేటర్ జై అని లేస్తుంది. దీపికా పదుకోన్ డిడ్ ఏ గుడ్ జాబ్. చాలా తక్కువ స్క్రీన్ టైం ఉంటుందేమో అనుకున్నా, బట్ షీ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. ఆ మదర్హుడ్ని చాలా బాగా పోర్ట్రే చేశారు. యానా బెన్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. ప్రతి ఒక్కరు మెచ్చే క్యారెక్టర్ అవుతుంది. అమితాబ్ బచ్చన్ గారు ఈ ఏజ్లో కూడా ఆ రోప్ ఫైట్స్, స్టంట్స్ అండ్ మెయిన్లీ జెన్యూనిటీ ఇన్ ఐస్, సచ్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్స్. కమల్ హాసన్ గారు డిడ్ ఏ ట్రెమెండస్ జాబ్. ఇన్ఫ్యాక్ట్ ఇంట్రో సీన్స్ వాస్ టూ పవర్ఫుల్ అండ్ స్కేరీ. పిల్లలు జాగ్రత్తమ్మ, అసలే కమల్ హాసన్ ఉల్లగనాయగన్. శోభనా గారు డిడ్ ఏ డీసెంట్ రోల్. సస్వత చటర్జీ బాగా పర్ఫామ్ చేశారు నెగిటివ్ షేడ్ని, కానీ అది కంప్లైంట్స్లో చెప్తాను. పశుపతి గారు డిడ్ ఏ డీసెంట్ జాబ్. కమింగ్ టు ద మ్యూజిక్ ఆఫ్ ద ఫిలిం, సంతోష్ నారాయణ్ గారు క్లాసిక్ మ్యూజిక్ డెలివర్ చేశారు. ద పీజిఎం వాస్ టూ గుడ్, బట్ ఫస్ట్ హాఫ్లో సాంగ్ ఏంటో అర్థం కాలేదు, కానీ సగంలో వచ్చే బీట్స్ అండ్ డార్లింగ్ స్టెప్స్కి థియేటర్ ఊపేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట సనా కుమ్మేశాడు. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉంది. విజువల్స్, ఫ్రేమింగ్, లైటింగ్, mainly night scenes were beautiful to watch. Edited by Venkateshwara garu. Edit was on point. Art department, costume department, makeup department, all departments ki న్యాయం చేశారు. VFX shots are stunning. Most of the part action choreography బాగా చేశారు. And finally coming to the writer and director నాగశ్విన్, నాగి గారికి గుడిగట్టక తప్పదు. ప్రతి క్రాఫ్ట్ని అర్థం చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ షైన్ అయ్యేలా ఎగ్జిక్యూట్ చేశారు. మన ఇండియన్ సినిమా కల్చర్, అవర్ స్టోరీస్ ఇప్పుడు వరల్డ్ గోనా వాచ్. అసలు అమితాబ్ బచ్చన్ గారు చెప్పింది నిజమే కదా. వాట్ ద హెల్ ఈజ్ నాగి డ్రింకింగ్ టు థింక్ సచ్ అన్ ఐడియా. ఒక మైథాలజీని సైన్స్ ఫిక్షన్ని బ్లెండ్ చేయడం, గాడ్ వర్సెస్ ఏ, అసలు ఎలా సార్? హ్యాట్స్ ఆఫ్ టు యువర్ విజన్. వెయిటింగ్ ఫర్ మోర్ కంటెంట్ ఇన్ కల్కి సినిమాటిక్ యూనివర్స్. అన్ని పాజిటివ్స్ అయినా బ్రో, కంప్లైంట్స్ ఏవి లేవా అంటే ఎస్, కొన్ని ఉన్నాయి. డబ్బింగ్ మ్యాన్, సస్వతి చటర్జీ డబ్బింగ్ వాజ్ ఆఫ్ ట్రాక్. ఒరిజినల్గా చెప్పినట్టున్నారు, అస్సలు సెట్ అవ్వలేదు. నెక్స్ట్ వన్, ఫస్ట్ హాఫ్లో VFX కొన్ని ఫ్రేమ్లో క్లమ్జీగా అనిపించింది. దట్స్ ఇట్ బ్రోస్. ఈ రెండు తప్ప ఆల్ ఆర్ ఫైన్ ఫర్ మీ. నేను 2Dలో చూశాను, మీరు 3Dలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, డోంట్ స్పాయిల్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ అదర్స్. సే నో టు పైరసీ అండ్ డు నాట్ రికార్డ్ ద సీన్స్ ఇన్ థియేటర్. దాట్స్ ఇట్ బ్రోస్. మీకు కల్కి 2898 AD ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీకు మా రివ్యూ నచ్చితే డూ సపోర్ట్ అవర్ ఛానల్ సినిమా చూడు బ్రో. సీ యూ బ్రోస్, టేక్ కేర్.